నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పునరుద్ఘాటన. హైవేపై వేగ నియంత్రణకు ఇంటర్సెప్టర్ వాహనాన్ని ప్రారంభించిన పోలీసు శాఖ. ప్రమాదాల నియంత్రణే ధ్యేయమని వెల్లడి. అవమానాలకు గురిచేసిన మౌనంగా భరించా. వైకాపాపై జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ ఆరోపణ. నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. నగరపాలక సంస్థ 17.5 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ప్రొక్లైనర్ ను ఆయన ప్రారంభించారు. నగరపాలక సంస్థలో శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అభివృద్ధి పనుల నిమిత్తం ప్రొక్లైనర్ కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. నగరంలోని డంపింగ్ యార్డుకి తరలించడానికి 2 టిప్పర్లు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనం కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్పొరేషన్లో కొత్త జేసీబీ ఒకటి కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా 17.5 లక్ష. ఈరోజు టాటా కంపెనీది జేసీబీ తీసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. డంపింగ్ యార్డు తెచ్చుకున్న తర్వాత నుంచి మనకి ఎక్విప్మెంట్ తోటి కూడా బాగా అవసరం. రాబోయేది సమ్మర్లో కానీ లేకపోతే వర్షాకాలంలో కానీ ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో, సైడ్ కాలువలు, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా తీయాలంటే లేబర్ కంటే ఎక్కువ మిషన్ తోటి చేసే పనులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని మన కార్పొరేషన్కి అవసరం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటూ ఈరోజు మంచి రోజు అని చెప్పేసి ఈరోజు ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డంపింగ్ కూడా ఈరోజు సౌత్ బైపాస్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు నార్త్ బైపాస్లో ఎక్కడైతే ఉందో దాన్ని ఊర చెరువుది తీసుకోవడం జరుగుతూ ఉంది. ఊర చెరువుది కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఊర చెరువులో ఒక మంచి పార్కును కూడా అక్కడ రెడీ చేయబోతూ ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రతిరోజు వచ్చే ఈ చెత్త అంతా కూడా తీయటానికి కూడా ప్రతిసారి కూడా మనం బాడుగులు పెట్టుకోలేం కాబట్టి దానికి అదనంగా 2 టిప్పర్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. 2 టిప్పర్స్ కూడా కార్పొరేషన్లో తీసుకుంటే ఏ రోజు ఆ రోజు 2 టిప్పర్లతోటి మనం బయటకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా భావిస్తూ అవి కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే ఈ టాయిలెట్స్ ఉన్నాయో దానికి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఈ సెప్టిక్ ట్యాంక్స్ అదంతా కూడా క్లీన్ చేసే ఎక్విప్మెంట్ ఉండే దాన్ని కూడా మనం ఒకటి ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు కార్పొరేషన్ తరఫున. ఇవన్నీ కూడా కొన్ని ఏదైతే రెగ్యులర్గా అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు కార్పొరేషన్ అయిన తర్వాత ఈరోజు దానికి తగ్గట్టుగా మనం కూడా కార్పొరేషన్ని శుభ్రతగా పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి బాడుగులకు పెట్టుకోలేం కాబట్టి ఇవన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాలకు కారణమవుతున్న అతి వేగాన్ని నియంత్రించేందుకు పోలీసు శాఖ చర్యలను ప్రారంభించింది. వాహనాల వేగానికి బ్రేకులు వేయటానికి హైవేపై ఇంటర్సెప్టర్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ రహదారిపై ఒంగోలు మంగమూరు రోడ్డు కూడలి వద్ద అతివేగాన్ని నియంత్రించే వాహనం ఇంటర్సెప్టర్ పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు వివరాలను తెలియజేశారు. ఈ వాహనంలో స్పీడ్ హంటర్, ఫాంటిల్డ్ జామ్ కెమెరా, కంప్యూటర్, ప్రింటర్, వైఫై సౌకర్యం ఉంటాయి. కెమెరాలు కంప్యూటర్తో అనుసంధానించి ఉంటాయి. సిబ్బంది చూసే విధంగా వాహనంలో కంప్యూటర్ స్క్రీన్ ఏర్పాటుగా ఉంటుంది. ఈ పరికరాలన్నీ బ్యాటరీ ద్వారానే పనిచేస్తాయి. ఒక ఎస్ఐ పర్యవేక్షణలో సుశిక్షితులైన 4 సిబ్బంది ఉంటారు. ఈ వాహనం ద్వారా చేసే తనిఖీలు, వాటి పూర్తి వివరాలు అవసరమని భావిస్తే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది. తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు వెంటనే ఆ దృశ్యాలను చూసి
తదనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాత్రి వేళల్లోనూ ఈ పరికరాల ద్వారా దృశ్యాలను చిత్రీకరించే అవకాశం కూడా ఉందని ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు తెలియజేశారు. ఈ ఇంటర్సెప్టర్ వెహికల్లో ఈ లేటెస్ట్ టెక్నాలజీతో కలిపిన అనేక ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నవి. ఇది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు నుంచి అమల్లో చేస్తున్నాము. దీనిలో భాగంగా ముఖ్యంగా ఇది స్పీడ్ హంటర్ అనే ఈ ఇన్స్ట్రుమెంట్ అతివేగంగా వచ్చే వాహనాలని క్యాప్చర్ చేసి వాటికి చలాన్ వేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా దీనిలో బ్రెతనలైజర్ అని చెప్పి అదేవిధంగా పైన పీటీజెడ్ కెమెరా ఉన్నది. దానివల్ల అది సర్వేలెన్స్కి ఉపయోగపడుతుంది. ఈ క్రైమ్ డిటెక్షన్లో కానీ క్రైమ్ దీనిలో కానీ సర్వేలెన్స్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కానీ ఈ వెహికల్ దీనిలో ఉండే ఎక్విప్మెంట్ ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఇది డైరెక్ట్గా ఈ వైఫై కనెక్షన్తో కూడా ఇమీడియట్గా కూడా లైవ్ టెలికాస్ట్ మనము ఆఫీసర్స్కి చేరవేసేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో ఒక ఎస్ఐతో పాటు ఒక 4 కానిస్టేబుల్స్ ఉంటారు. ఇది 24 గంటలు రౌండ్ ది క్లాక్ పనిచేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఫ్యూచర్లో కూడా దీన్ని ఇంకా నెంబర్ ఆఫ్ వెహికల్స్ రావడానికి ఆస్కారం. ఇరు వర్గాల మధ్య గల స్థల వివాదం ఆ ప్రాంత వాసులకు శాపంగా మారింది. ప్రమాదాలకు, పందులకు, పాములకు, చెత్త దిబ్బలకు ఆవాసమైంది. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ నుండి కమ్మపాలెం వెళ్లే వీధి ప్రారంభంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ఇంటి వీధి చివర్లో ఇరు వర్గాల మధ్య కొన్నేళ్లుగా వివాదం నెలకొని ఉండటంతో నిరుపయోగంగా మారింది. డ్రైనేజీ నీరు, ఏపుగా పెరిగిన చిల్ల చెట్లు, వ్యర్థ పదార్థాలతో నిండిపోయింది. దీంతో పందులు, పాములు అక్కడే కాపురం చేస్తున్నాయి. ఆ స్థలంలో నుండి నిత్యం పాములు ఇళ్లలోకి వస్తున్నాయని, పందుల వలన అపరిశుభ్రత వలన రోగాలు వస్తున్నాయని స్థానికులు తెలియజేశారు. తక్షణమే ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పాడిపడిపోయిందండి. మురికి నీళ్ళన్నీ ఇక్కడే నిలబడిపోతాయి. దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ కోర్టులకు వెళ్ళింది, చాలా అవారం జరిగింది, అయినా ఎవరు పట్టించుకోలేదు. ఏ పాము వచ్చినా ఏదొచ్చినా వానలు వచ్చినా నీళ్ళు వచ్చినా ఇటే వస్తాయి పల్లెలోకి. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఓట్ల గురించి అయితే తిరుగుతారు, ఇంకేదేదో చెప్తారు, కాలువలు అంటారు, రోడ్లు అంటారు, మాకేం పట్టించుకోవట్లేదు. అసలు ఒక దోమల గురించి పట్టించుకోవట్లేదు. అసలు ఈ స్థలం గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరు. వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు స్టాక్ అవటం, ఇక్కడ దోమలు, పందులు, తర్వాత పాములు అన్ని స్థావరాలు ఏర్పరచుకొని లోకల్ ఉన్న ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నాయి. ఈరోజు ఒక పామును కొట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇది చెత్త విషయం, శుభ్ర విషయం గురించి మున్సిపాలిటీకి చెప్పడం కూడా అయిందండి. ఒకసారి వాళ్ళు వచ్చి చెత్త ఎత్తింది లేదు, చేసింది లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక రాజకీయ నాయకుల విషయం మీకు తెలిసిందే కదా. ఆ ఓట్లు వచ్చేప్పుడు చూసి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, తర్వాత కూడా పట్టించుకోరు. ఇదండి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనీసం ఈ స్థలాన్న కోర్టుల వ్యవహారంలో ఉంది కాబట్టి కోర్టు వ్యవహారం తేలే వరకైనా శుభ్రం చేసి మాకు అది రక్షణ కల్పిస్తామని. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాని అరికట్టే విషయంలో అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇసుక రీచ్ల నుంచి వెళ్లే వాహనాలను వేబ్రిడ్జిల వద్ద క్షుణ్ణంగా పరిశీలన చేయాలన్నారు. ఇసుక పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో కొత్త ఇసుక రీచ్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని భారీ స్థాయిలో ఇసుక నిల్వలు ఉంచాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ పోలప్ప, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇచ్చినప్పుడు ఎవరు వాడి మీద ఎందుకు చర్య తీసుకోలేదు? సొసైటీలో కొన్ని అప్పుడు క్లియర్ కట్గా రెసిడెన్షియల్ ఎన్ఫోర్స్మెంట్ మీ సేవ రిసీప్ట్ లేకుండా శాండ్ లోడ్ చేస్తున్నారు అని ఇచ్చినప్పుడు ఆ లోడ్ చేసిన ఎవరు, వాడి మీద ఏం చర్య తీసుకున్నాము అది కావాలి. ఇప్పుడు అది ప్రొసీడ్ దీని ఎన్విరాన్మెంట్
ఒంగోలులోని మంగమూరు రోడ్లో గల సన్షైన్ హై స్కూల్కు చెందిన కుమారి కె నీరజ శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారి కుర్రా కోటి సూర్యమ్మ కళారత్న అవార్డును సాధించింది. ఈ సందర్భంగా చిన్నారి నీరజను సన్షైన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి కె రమా ఆచార్య, భువనేశ్వరాచారి, అధ్యాపక బృందం తదితరులు పాఠశాలలో జరిగిన అభినందన సభలో తమ శుభాకాంక్షలు తెలిపారు. నీరజ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. రూట్ సెట్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్స్, పంపు సెట్ల మరమ్మతులపై ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ సంచాలకుడు తిరుపతి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు భాగ్యనగర్లోని సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వంపై జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ విమర్శల బాణాలను సంధించారు. బీసీనైన తనను అనేక విధాలుగా అవమానాలకు గురిచేస్తున్నా మౌనంగా భరించానని, భవిష్యత్తులో తాను ఏ పార్టీలో చేరతానో చెబుతానని ఆయన కుండబద్దలు కొట్టారు. జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆయనపై ఉన్న అనేక అనుమానాలకు తెరదించుతూ వాటికి అవుననే సమాధానాలు తానే చెప్పకనే చెప్పారు. క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీపై తన ఆవేదన, ఆవేశాన్ని నిర్మోహమాటంగా వెల్లడించారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నిబద్ధత కలిగిన కార్యకర్తగా జగన్ వెంట 35 రోజుల పాటు ఎండనక వాననక తిరిగానని, అటువంటి తనకు అధ్యక్ష పదవి నుండి తొలగించిన విషయాన్ని నామమాత్రంగా చెప్పలేదనే ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్గా తను ఎంపిక చేసిన లోలోన బీసీనైన తనపై కుట్రపూరితంగా వ్యవహరించి జెడ్పీ చైర్మన్గా ఈదర హరిబాబు పేరును ప్రస్తావించిన విషయం తనకు తెలియకుండా చేయడం తనకు మనస్తాపన కలిగించిందన్నారు. జిల్లాలో వైఎస్ జగన్ వచ్చిన సందర్భంగా తనకు కుర్చీ కూడా వేయకపోవడం చూస్తే ఒక బీసీ పట్ల వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏ తీరున వ్యవహరిస్తుందో తేటతెల్లమైందని, 4వ తేదీ జరిగిన జెడ్పీ సమావేశంలో తనకు నామమాత్రం చెప్పకుండా బహిష్కరించడం వారి అవివేకమని అన్నారు. తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే చెప్తానని ఆయన తెలియజేశారు. అక్కడ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను అధ్యక్ష స్థానంలో ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రకాశం జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. 3 సంవత్సరాలు నిర్విరామంగా పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కోసం గ్రామాన్ని తిరిగి అలుపెరగని విధంగా ఉద్యమం చేశాను. ఏ రోజు విశ్రాంతి లేకుండా పార్టీని 2011 మే 27న అధ్యక్షుడిగా ఇచ్చిన మొదలు 2014 వరకు కూడా నేను నిర్విరామంగా పార్టీ అధ్యక్షుని బాధ్యత నిర్వర్తించాను. అందుకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏ జిల్లా అధ్యక్షుడు కూడా తిరగనంతగా ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నిర్విరామంగా చేసిన కృషి ఫలితంగా నేను కందుకూరు సీటు ఆశించినప్పటికీ సాక్షాత్తు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే కందుకూరు నుంచి నువ్వు పోటీ చేయాలని చెప్పి ఆయనే తదనంతరం అనివార్యమైన పరిస్థితుల్లో ఎక్కడ నేను ఆయన తప్పట్లేదు. ఓసీ అయినా కూడా జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్ బీసీకి నాకు ఇవ్వటం నేను సదా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవసారి జూలై 13న జరిగినటువంటి జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎన్నుకునే క్రమంలో పార్టీ అనూహ్యంగా హరిబాబును రంగంలో వచ్చింది. వ్యక్తిగతంగా నేను దీనికి వ్యతిరేకమైనప్పటికీ పార్టీ ఆదేశాలు శిరసావహించి ఈ నెల రోజు ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితికి వచ్చారు, ఎందుకు హరిబాబుని రంగంలోకి తెచ్చారు, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పార్టీ ఏం ఆదేశించిందో, పార్టీ ఏమి చెప్పిందో ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా పార్టీ ఆదేశం ప్రకారం హరిబాబుని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఎన్నుకోవడానికి తోడ్పడ్డా. ఆ రోజు నేను కాదంటే ఆ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు హరిబాబు అయ్యేటువంటి అవకాశాలు లేవు. నేను వైస్ చైర్మన్ నుంచి చైర్మన్గా అయిన తర్వాత చాలా మీటింగ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఆహ్వానమే అందలేదు. ఆ రోజు కూడా సుబ్బారెడ్డి గారు వస్తున్నట్టు కానీ, సుబ్బారెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కానీ నాకు సమాచారమే లేదు. కాబట్టి వారేదో అంతర్గతంగా మాట్లాడుకునే విషయాల్లో లేదా ఇంకేదో ఏముందో నాకు తెలియదు. మీటింగ్ జరుగుతుంది కూడా తెల్లారి పేపర్ చూడంలోనే బాలాజీ డుమ్మా, బాలాజీ మీద ఆవేదన. మరి నిన్న ఒక పత్రికలో చూస్తే ఓసీలకి ఇచ్చుంటే బాగుండేది,
బీసీలకు ఇచ్చినందువల్ల ఈ పరిస్థితి దాపురించింది అని అంటే చాలా బాధేసింది. అంటే బీసీలకి కృతజ్ఞత లేనట్టు, ఓసీలకే కృతజ్ఞత ఉన్నట్టుగా పత్రికల్లో రావడం చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష సమావేశాల సందర్భంగా వస్తే నేను అక్కడికి మీటింగ్కి వెళ్తే కనీసం ఒక జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు హోదాలో వెళ్ళినప్పుడు పార్టీలో కనీసం నేను ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని ఉండి పనిచేసిన వ్యక్తికి లేదా జిల్లా పరిషత్ అధ్యక్షుడు హోదాలో పోయినప్పుడు నాకు కనీసం సీట్ చేసి ఆఫర్ చేసేటువంటి పరిస్థితి కూడా ఆడ కనపడలేదు. కనీసం నన్ను అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్గా లేదా పార్టీలో అత్యున్నతమైన స్థానం జిల్లా పరిషత్ అధ్యక్షుడు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నప్పుడు నన్ను ప్రెస్ మీట్కి పిలిచాల్సిన అవసరం లేదా? ప్రకటించేటప్పుడు జిల్లాలో ప్రకటిస్తున్నారు అంటే చీపమ్మంటే కాదు కాదన్న చూరు పట్టుకు వేలాడినట్టుగా ఉండాలా? నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవాలా? పార్టీ మీద నాకు విశ్వాసం ఉంది. పార్టీ నాకు అధ్యక్షుడు ఇచ్చింది. బీసీలుగా మొట్టమొదటి ప్రకాశం జిల్లాలో బీసీల నుంచి మొట్టమొదటి అధ్యక్షుడు అయింది కూడా నేనే. నాకు ఆ గౌరవం ఉంది, పార్టీ మీద ఆ ప్రేమ ఉంది. రెండవసారి బీసీ అయినా కూడా ఓసీ అయినా కూడా బీసీకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అనూహ్యంగా ఎందుకు నాతో చర్చించకుండా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నన్ను చర్చించకుండా హరిబాబు రంగప్రవేశం ఎలా చేయిస్తారు? అంటే బీసీలు కాబట్టినా మా నిర్ణయాలు లేకుండా, మా అనుమతి లేకుండా, మా ప్రమేయం లేకుండా ఎవరినో తీసుకొచ్చి రుద్దితే అయినా పార్టీ నాయకత్వాన్ని, పార్టీ డైరెక్షన్ విన్నా అది నా యొక్క సచీలత, అది నా యొక్క ఒబీడియన్స్. మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఆకస్మికంగా ఒకవేళ మీరు పార్టీ వాకౌట్ చేయాల్సి వస్తే నాతో సంప్రదించాలా, నాతో మాట్లాడాలా, నా అభిప్రాయం తీసుకోవాలా. అప్పుడు కూడా పార్టీ డైరెక్షన్ ఇవ్వకపోతే పార్టీ చర్య తీసుకోండి. పార్టీ బాధ్యతలు చేయకపోతే, లేకపోతే పార్టీకి యాంటీగా చేస్తే, ఎక్కడైనా తప్పు చేస్తే, లేదా యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పార్టీ ధైర్యంగా ఉంటే దాని మీద చర్య తీసుకోండి, పార్టీ నుంచి బహిష్కరించండి. ఐఎమ్ ఆఫరింగ్. మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పదే పదే చెబుతున్నప్పటికీ ఆ విషయాలు మన అధికారుల చెవులకు ఎక్కుతున్నట్లుగా కనిపించటం లేదు. ఒంగోలు నగరంలో పలుచోట్ల అస్తవ్యస్తంగా ఉన్న రహదారి డివైడర్లు మనకు దర్శనమిస్తుంటాయి. అప్పుడెప్పుడో కొన్ని ప్రాంతాలలో నగరపాలక సంస్థ వారు మొక్కలు నాటి చేతులు దులుపుకున్నారు. ఇటీవల కాలంలో చర్చి సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఉన్న డివైడర్లపై 4 మొక్కలు నాటి మమ అనిపించారు. అనంతరం వాటి మోహన చుక్క నీరు కూడా పోయలేని పరిస్థితి కానరావడంతో ఆ మొక్కలు నగరపాలక సంస్థ సిబ్బందిని శాపనార్థాలు పెడుతున్నాయి. ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయం అదేనండి, ప్రకాశం భవనం ఎదురుగా చర్చి సెంటర్ నుండి రత్నమహల్ థియేటర్ వరకు ప్రపంచంలో ఎక్కడా లేని అతి చెత్త డిజైన్తో డివైడర్లు నిర్మించారు. ఆ డివైడర్లలో ఏళ్ల తరబడి మొలిచిన గడ్డి ఎండిపోయి మనకి కనిపిస్తుంది. ఈ డివైడర్లలో మొక్కలు నాటితే కాస్తంత చల్లగా ఉండడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చుననే చిన్నపాటి ఆలోచన నగరపాలక సంస్థ అధికారులకు రాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ డివైడర్లు ప్రముఖుల ఫ్లెక్సీలు కట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. నీరు చెట్టు కార్యక్రమం విజయవంతం చేయండని ప్రభుత్వం ప్రతిసారి చెబుతుంటే నీరు వద్దు చెట్టు వద్దు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అమలు చేస్తున్నట్లుంది. చిన్న చిన్న గ్రామాలలో, పట్టణాలలో సైతం డివైడర్లపైన మొక్కలు నాటుతుంటే మన ఒంగోలు నగరంలో మొక్కలు పెంచకూడదనే ప్రత్యేక జీవో ఏదైనా నగరపాలక సంస్థకు అందినట్లుగా ఉంది కదూ. రండి, కలెక్టరేట్ ముందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డివైడర్ల సోకు ఒక్కసారి చూసొద్దాం. జిల్లాలో పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్
రాజబాపయ్య అధికారులకు ఆదేశించారు. విద్యుత్ ఎస్సీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో రాజబాపయ్య మాట్లాడుతూ రెవెన్యూ రికవరీలు జాప్యం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ ఎస్సీ జయకుమార్, డిఈ కట్టా వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఏడీస్ ఒకసారి రివ్యూ చేస్తే లాంగ్ పెండింగ్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అప్పుడే సాల్వ్ చేయొచ్చు. ఈ నెల అందరూ కూడా సెక్షన్కి వెళ్ళినప్పుడు పెండింగ్ ఇన్స్టేటర్లుగా రావాలి కదండి. 2 days లో ఇంకేం కావాలి? మెటల్ పార్ట్స్ వేరే మన ఇచ్చే కదా మెటల్ పార్ట్స్ వచ్చినాయి కదా మన. ఇంటి పన్నులు, నీటి పన్నులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు మన నగరపాలక సంస్థ వారు. ఆలస్యమైతే వడ్డీలు వేస్తారు, పెనాల్టీలు వేస్తారు. వారికి ఇంకా ఎక్కువ కోపం వస్తే కుళాయి కనెక్షన్లు కూడా కట్ చేస్తారు. మరి మేము తాగే మంచినీటిలో మురుగునీరు వస్తే మేము ఎవరికి ఫైన్ వేయాలి? మా ఆరోగ్యాలు దెబ్బతింటే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ప్రజారోగ్యం, ప్రజావసరాల నగరపాలక సంస్థ వారికి పట్టవా అంటూ రామ్నగర్లోని రిమ్స్ హాస్పిటల్ పక్కన ఉన్న నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. వారి ఆవేదనను మనం పంచుకుందాం. అసలు వాళ్ళు అడిగిన దానికి వాళ్ళకి ఆడ నిలబడి ఏందో ఎప్పుడు బిగిస్తారంటే చేస్తున్నాను, పని చేస్తున్నాను ఒకటే లెక్క. మరి ఆ లాస్ట్ కాంట్రాక్టర్ అయితే ఆ బిగిచ్చేతనంలా బిగిచ్చారు. ఆ వాళ్ళు బిగించిన కాడి నుంచి మాకు ఇదే సమస్య. 1:40 నిమిషాలు అన్నాడు, అరగంట మురికి నీళ్ళే వస్తున్నాయి. మేమేం నీళ్లు పట్టుకోవాలా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? ఇప్పుడు వారం బట్టి అప్పటి నుంచి ఇప్పుడు మాకు నీళ్లు లేవేమి. ఈ లైన్ ట్రిప్పుల నుంచేమో ఈ మురికి నీళ్ళే ఇవే నీళ్లు. హాఫ్ అన్ అవర్ మురికి నీళ్ళు అండి, మిగిలిన హాఫ్ అన్ అవర్ లో కొంచెం మామూలు నీళ్లు, కొంచెం మురికి నీళ్లు, కొన్ని ఎరుపు నీళ్లు రకరకాలుగా వస్తున్నాయి. మిగిలిన హాఫ్ అన్ అవర్ లో 10 రోజులు ఏంటండి వెళ్ళి అక్కడ వాళ్ళు మిగిలికి ముందే వెళ్ళి అడిగాము. అడిగితే ఇట్లా మాకు ఇట్లా నీళ్లు రావట్లేదండి, 15 రోజులైంది ఓపెన్ చేసి నీళ్లు రావట్లేదు, ఇబ్బందిగా ఉందని చెప్తే మేము రేపు సాయంత్రం కల్లా మూసేస్తామమ్మా, మీరు వెళ్ళండి వాటర్ వస్తాయి అని చెప్పి గేట్ నుంచి వెనక్కి పంపించేసి రోజు ఆయన బోసు చెప్తున్నాము, చూస్తాము అంటున్నారు. మరి వాళ్ళ కాడ ఇబ్బంది ఏమో చూస్తాము. ఎవరు బోసునా? అతనే చెప్పాం. బోసన్ అతను ఇక్కడ ఏరియాలో నీళ్లు వదిలే అతనే చెప్పాం. మురికి నీళ్ళు వస్తున్నాయి. ఎన్నో అని చెప్పి నిన్న చెప్పాము, మొన్న చెప్పాము, రోజు చెప్తాను. రోజుల పాటు 20 రోజుల పాటు కనీసం నీళ్లు రాకుండా పోతా ఉంటే కనీసం ఆడ పట్టించుకునే వాళ్ళు లేరు, పోతాడు వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు ఆడ తొలి వాళ్ళు కనీసం అడిగినా కానీ వాళ్ళు సరైన సమాధానం కూడా చెప్పరు. దారిలో మోటార్ సైకిల్ పోవడానికి కూడా లేకుండా మట్టి పోసారు. అంతలాంటి అన్ని దగ్గర కనీసం కనెక్షన్లు ఈ విధంగా ఇస్తారు. డ్రైనేజీ వాటర్ వస్తా ఉంటే మేము తాగేది అటాక్ చేసేట ఎప్పుడు 2 రోజులకు ఒకసారి నీళ్ళు లేదు. ఆ 2 రోజులకు వచ్చి ఈ మురికి నీళ్ళు పడి మేమేం చేయాలా? వీళ్ళు పన్నులు కాదు మాత్రం స్పెన్సర్ వసూలు చేస్తారు, పెనాల్టీ వసూలు చేస్తారు. కానీ ఇక్కడ సమస్య వచ్చి మాత్రం పట్టించుకునే వాళ్ళు లేదు. పైపు తీసి పైప్ వేసడానికి దానికి 20 రోజులు పట్టిందంటే ఇంకా ఆలోచించండి. కనీసం అయ్యో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచన కూడా లేదు. 2 సార్లు తిరగ 2 ట్రాక్టర్లు పంపించారు నీళ్లు, ఆ నీళ్లతోనే సర్దుకున్నారు. ఇప్పుడు వచ్చిన తీరా చూస్తే ఇది మళ్ళీ బూట్ చేశారు. మళ్ళీ వాడు చలాన్ కట్టి తీపిస్తే తప్ప ఆడ దిక్కులేదు. అతనేమో ఇంకా కనెక్షన్ ఉంటాయి కదంటే అతనే అంటాడు మీరు చలాన్ కట్టుకుని మున్సిపాలిటీ నుంచి మళ్ళీ కొంచెం మీరు రద్దు చేసుకుని మా డ్యూటీ అయిపోయిందని బూట్ చేయాలి. 10వ తరగతి పరీక్షల విభాగంలో జరిగిన ఫిజిక్స్ పరీక్షలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓ ఇన్విజిలేటర్ను విధుల నుండి తొలగించినట్లు డీఈఓ విజయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. పామూరు జూనియర్ కళాశాల కేంద్రంలో పరీక్ష విధులు నిర్వర్తించకుండా ఆరు బయట తిరుగుతున్నందుకు ఇన్విజిలేటర్ను తొలగించినట్లుగా డీఈఓ వెల్లడించారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. జిల్లాలోని చెరువులలో పూడికతీత పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీ, ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నీరు చెట్టు కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇరిగేషన్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు. నీరు చెట్టు కార్యక్రమం ద్వారా వేప చెట్లు నాటాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప,
పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ రజనీ కుమారి, డిపిఓ సుమతి కళ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కమల్ కుమారి, ఇరిగేషన్ ఎస్సీ శారద తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంత మేరకు బండి సంఘం చేయాలి, ఎంత లెంగ్త్ చేయాలి, ఎంత విడుదల చేయాలి. ఓకే, ఈ 2 అంశాలతో పాటు ప్రతి చెరువుకి ఒక కమిటీని ఏర్పాటు చేయండి. గ్రామంలో ఉండేటువంటి జన్మభూమి కమిటీ లాంటి దానికి దీన్ని అడ్రస్ చేయండి. చేసేసి ఈ మెషిన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టి అక్కడ ఎక్స్కవేషన్ కాస్ట్ క్యూబిక్ మీటర్కి ఎంత అవుతుంది అనేటువంటిది ఇప్పుడు మనం ఇచ్చారు. సో ఆ 200 రూపాయలు యాజిటీగా ఫాలో అవుతాము. అది రివైజ్ అది యాజిటీగా ఫాలో అవుతూ ఎన్ని క్యూబిక్ మీటర్స్ కావాలంటే అన్ని వాళ్ళు పడుకోవచ్చు. వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ 29 ప్లస్ అక్కడ మేనేజ్మెంట్ రూపాయలు పెట్టుకునే 3 రూపాయలు అంతా పెట్టుకుంటే 3-4 వచ్చేది దాని మీద. సో ఆ విధంగా పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, కాన్షీరామ్, గౌతమ బుద్ధ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడల పోటీలలో భాగంగా జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏబీఎం కళాశాల క్రీడా మైదానంలో విద్యార్థులకు రన్నింగ్ రేస్ నిర్వహించారు. జై భీమ్ ఫౌండేషన్ నిర్వాహకులు జై భీమ్ నాగేశ్వరరావు, హృదయరాజ్ తదితరులు ఈ క్రీడా పోటీలను పర్యవేక్షించారు. మార్చి 15వ తారీఖు నుండి వివిధ మండలాల్లో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా తీసుకొని ఈ సామాజిక తత్వవేత్తల, సామాజిక విప్లవకారుల యొక్క జీవిత ఆశయాలు, జీవిత చరిత్ర మొత్తం ముఖ్యంగా విద్యార్థులకు, యువకులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని జిల్లాల నలుమూలన మేము ఈ పోటీలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు ఈ ఏబిఎం కాంపౌండ్లో గర్ల్ స్టూడెంట్స్కి, బాలికలకి రన్నింగ్ పోటీని నిర్వహించాం. ఈ పోటీ యొక్క ఉద్దేశం కూడా ఆర్టీసీ కార్మికులకు వెంటనే వేతన సవరణ చేయాలని కోరుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రీజనల్ కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ బైఫర్కేషన్తో సంబంధం లేకుండా వేతన సవరణ జరగాలని, అరియర్స్ 3 రెట్లు పెంచాలని, జీవో నెంబర్ 8ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. బివి రావు, ఎన్ఎంఎం రావు, పి కోటేశ్వరరావు, జీవి సుజాత, విఎన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకి 1/4/2013 నుంచి రావాల్సిన కొత్త వేతనాలు వెంటనే ఇవ్వాలి. 72% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. అలవెన్సులు చాలా తక్కువగా ఉన్నాయి, 3 రెట్లు పెంచాలి. ఫ్రింజ్ బెనిఫిట్స్ వెంటనే చేయాలి. సర్వీస్ కండిషన్స్ మెరుగుపరచాలి. పనివారం తగ్గించాలి. ఆర్టీసీకి ప్రశ్నార్థకంగా మారిన జీవో నంబర్ 8ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ అష్టపుల ఆధ్వర్యంలో వేతన సవరణ కోసం దశల వారీ ఆందోళన కార్యక్రమాలు నిర్ణయించబడ్డవన్నీ ఒక నెల కాలం పాటు దశల వారీ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అందులో ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు మొత్తాన్ని కలిసి సంతకాలు సేకరించి ఎండీ గారి మీద ఒత్తిడి పెట్టి వేతన సవరణ చేయాలని సంతకాల ఉద్యమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా బ్యాడ్జీలు పెట్టి ప్రజల్లోకి వెళతాం. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గానుగపాలెంలోని మహిళా భక్త బృందం గానుగపాలెంలోని రామాలయంలో సహస్ర దీపోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. దీపోత్సవంతో ఆలయ ప్రాంగణం దీపపు కాంతులతో వెలిగిపోయింది. మహిళా భక్త బృందం రామనామ భజనతో పూజలు నిర్వహించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నక లక్ష్మీప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. 60% పైగా ఉన్న బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర నాయకులు కటారి శంకర్, తన్నీరు ఆంజనేయులు, తన్నీరు శేషగిరిరావు, పాదర్తి కోటి, సంజీవ్ కృష్ణ, కటారి సంజీవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముప్పై శాతం గ్రాంట్ వచ్చి 70% లోన్లు వచ్చే పరిస్థితిలో ఉంటే గ్రాంట్ ఇప్పుడు మనకు ప్రత్యేక హోదా రానందువల్ల కేవలం 10% మాత్రమే గ్రాంటు, 90% లోన్లు వచ్చి మన బడ్జెట్లో మనం అప్పులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కల్పించినటువంటి పరిస్థితి ఏర్పడితే 30% గ్రాంట్ వల్ల రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం, మౌలిక వసతులు, మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలన్నటువంటి డిమాండ్ తోటి ఈ రాష్ట్రంలో బీసీలు గొంతెత్తి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. బీసీ సోదరులకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా విద్యార్థులకి రాని పరిస్థితి మనం గమనిస్తున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఏదైతే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా మేము ఇస్తాం 10 ఏళ్లని ఆ రోజు చెప్పడం జరిగింది వెంకయ్యనాయుడు గారు. దయచేసి వీరు అది గుర్తించి ఇప్పుడు ప్రత్యేక హోదా త్వరితగతిని ఇస్తే రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకి మేలు చేసిన పని ఉంటుందని బీసీ జనసభ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజున బీసీలకి రావాల్సిన హక్కుల కోసం ఈ రోజు ఒంగోలులో తలపెట్టినటువంటి బైక్ ర్యాలీ నైనా గమనించి రాష్ట్ర ప్రభుత్వం వారు బీసీలకు రాజ్యాధికారంగా ఇచ్చే విధంగా ఆలోచించి బీసీలను ఉన్నత స్థితికి పోవడానికి తోడ్పడతారని చెప్పి నేను కోరుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉధృతంగా నిర్వహించి బీసీల యొక్క సాధన కోసం మేము ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పునరుద్ఘాటన. హైవేపై వేగ నియంత్రణకు ఇంటర్సెప్టర్ వాహనాన్ని ప్రారంభించిన పోలీసు శాఖ. ప్రమాదాల నియంత్రణే ధ్యేయమని వెల్లడి. అవమానాలకు గురిచేసిన మౌనంగా భరించా. వైకాపాపై జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ ఆరోపణ. సత్య న్యూస్లో నేటి మాట. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మిగతా మంచి అలవాట్లన్నీ వాటంతటా అవే అబ్బుతాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.